హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. మీరు ఎంత కష్టపడుతున్నా కానీ మీ పాకెట్‌లో కానీ, మీ ఇంట్లో కానీ డబ్బు నిలవట్లేదా? జాతక పరంగా అసలు ఉద్యోగాలనేవి ఎప్పుడొస్తాయి? అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే ఇంట్లో మనశ్శాంతి ఉండట్లేదా? వాస్తు పరంగా ఇంట్లో ఏ రంగు వేసుకుంటే మనకి కలిసొస్తుంది? అండ్ ఇంకొక థింగ్ పునుగు పిల్లి తైలం, కుబేర కుంకుమ వీటి స్పెషాలిటీస్ ఏంటి? అసలు వాటిని ఏ సందర్భాల్లో వాడాలి? ఎలా వాడాలి? అని చెప్పేసి ఈరోజు మనతో వీటి అన్నిటి గురించి డిస్కస్ చేయడానికి మన స్టూడియోలో ఉన్నారు. గణపతి దత్తాత్రేయ ఉపాసకులు, అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గారు. సో, గురూజీని వెల్కమ్ చేసి మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను. నమస్తే గురూజీ. మహాదేవ. ఎలా ఉన్నారు? ఫైనమ్మా. ఓకే. ఇప్పుడు చాలా మంది ఇళ్లల్లో ఆ పాజిటివ్‌నెస్ అనేది మిస్ అవుతుంది. సో, అలాంటప్పుడు పాజిటివ్‌గా ఉండాలి అనంటే ఏ కలర్స్ యూజ్ చేయాలి అని చెప్పి మా ప్రేక్షకుల కోసం మీరు ఎలాంటి కలర్స్‌ని సజెస్ట్ చేస్తారు? తప్పకుండా అమ్మా. ఎందుకంటే మారుతున్నటువంటి ఈ యొక్క నేచర్ కావచ్చు, ఈ యొక్క కాలము అంటే ఎట్లా అంటే వెనకటి కాలంలో ఎట్లా పడితే అట్లా ఉండేది. ఇప్పుడు వెనకట పల్లెటూర్లలోకి వెళ్తే గడి ఇండ్లని ఉండేది వెనకట. పెద్ద పెద్ద గోడలు కట్టేసి చతుస్సాల భవంతి అని లైక్ అది ఎట్లెట్లనో ఉండేది. అక్కడ మొత్తము ఈ కలరు, ఆ కలర్ అనేటువంటిది ఏది ఉండకపోయేది. చెక్కతోని చేసేటువంటివి అవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి పరిస్థితులే ఉండేవి. సో, ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్‌లో వ్యక్తిగతంగా మన జాతకరీత్యా నడిచే దశ, అంతర్దశలను మనం చెక్ చేసుకుంటూ ఇప్పుడు ఎందుకంటే చాలా హౌస్ విజిట్స్ చేసేటువంటి సందర్భాలలో తెలిసి తెలవక అయ్యో! మాకిక్కడ ఇదుంది. మాకు ఇంట్లో ఇట్లా ఉంది. ఇంటి ఇంటి ఇది ఏమైనా ఇబ్బందుందా అని అనుకుంటూ ఉంటారు. నేననేది ఏమిటి అంటే ఇప్పుడు ఉదాహరణకు పలానా అనూష ఉన్నది. పలానా అరవింద్ ఉన్నాడు. పలానా అలేఖ్య ఉన్నది. లైక్ ఏ అక్షరము తీసుకుందాం. ఏ అక్షరము ఇంగ్లీష్‌లో ఏతోని మొదలయ్యే పేరు. ఆతో తెలుగులో ఆతో మొదలయ్యే పేరు. అనిలు, అశోకు, అరవిందు ఇట్లా. మరొకటి లక్ష్మణు, లక్ష్మి, లవను ఇలా పేర్లు మొదలయ్యేటువంటి వారికి ఏమిటి అంటే ఇప్పుడు ప్రెజెంట్ గ్రహస్థితి బాలేదు. వీరికి గ్రహస్థితి బాలేదు గత 12 నెలల నుండి. అయితే వీరెక్కడున్నా అంతే. ఇప్పుడు నేను ఈ ఇంట్లో ఉన్నాను. నాకిట్లా అయింది ఇంటికొచ్చినప్పటి నుండే. లేదా నేను అంటే వాళ్ళ అపోహ అట్లా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ముందు ఫస్ట్ వ్యక్తిగత జాతకం అనేటువంటిది అల్టిమేట్ అది. అది చూసుకున్న తర్వాతనే నెక్స్ట్ స్టెప్పు. ఓకే. వాస్తు అనేటువంటిది 100కు 200% నిజం. ఈ వాస్తు రిలేటెడు ఉదాహరణకు కిచెన్. కిచెన్ అంటే మనకెవరు? అక్కడ అగ్నితత్వం కుజుడుంటాడు. అక్కడ మనము తీసుకువెళ్ళి బ్లూ కలరో, బ్లాక్ కలరో వాటర్ రిలేటెడ్ కలర్స్ వేస్తే ఇబ్బందులైతాయి. సో, అక్కడ మెరూను, లైట్ పింకు ఉండాలి. ఉంటే బావుంటుంది. అట్లా. సో, ఇప్పుడిక్కడ ఆగ్నేయ మూల ఒకటి మనం తీసుకున్న తర్వాత ఈశాన్యం, అలాగే నైరుతి, అలాగే వాయువ్యం, ఆగ్నేయ మూల అని చెప్పుకున్నాం. ఇక హాలు విషయానికి వస్తే లైట్ కలర్స్ ఉండాలి హాల్‌లో. ఎప్పుడైనా కూడా హాల్‌లో కూడా లైట్ పింక్ గానివ్వండి, అదేవిధంగా మనకు ఆఫ్ వైట్ గానివ్వండి, క్రీమ్ కలర్ గానివ్వండి, ఇంకా మనకు లైట్ యెల్లో, స్కై బ్లూ, లైట్ గ్రీన్ కలరు హాల్‌లో ఉంటే ప్రశాంతమైనటువంటి వాతావరణం మనకుంటుంది. ఓకే. నెక్స్ట్ ఇంకా కొందరు బ్లాక్ గానీ, డార్క్ రెడ్ గానీ, డార్క్ గ్రే గానీ వేసుకుంటారు. అలాంటిది వేసుకోకూడదు. ఇక బెడ్‌రూమ్‌లో మనకు మాస్టర్ బెడ్‌రూమ్ రిలేటెడ్ ఏమిటంటే లైట్ బ్రౌన్ గానివ్వండి, ఆహ్, లైట్ పింక్ గానివ్వండి, లైట్ గ్రే గానివ్వండి మంచి ఫలితం ఉంటుంది. ఎక్కువ రెడ్ గానీ, బ్లాక్ గానీ, బ్లూ గానీ వేయకూడదు. ఇక దాంపత్యానికి సంబంధించి ఇంట్లో ఉండాలి అనుకుంటే పిల్లల బెడ్‌రూమ్‌లో కావచ్చును. ఆ విధంగా ఉండడం ద్వారా దాంపత్య జీవితం బాగుంటుంది. ఇక పిల్లలకు సంబంధించింది చదువు గానీ, పిల్లలలో మంచి ఎనర్జీ ఉండాలి అని అనుకున్నట్టయితే మనకు లైట్ గ్రీను, స్కై బ్లూ, లైట్ యెల్లో పిల్లలకు సంబంధించి చిల్డ్రన్స్ బెడ్‌రూమ్‌లో. ఇక కిచెన్ రిలేటెడ్ ఇందాక మనం చెప్పుకున్నాం. అది అగ్నితత్వం గనుక. సో, ఇట్లా పూజ గదికి సంబంధించింది మరొకటి ఏమిటి మనకు వైటు, క్రీము, లైట్ యెల్లో, గోల్డ్ కలర్ కూడా బాగుంటుంది. లైట్ గోల్డ్. ఇక అంటే లైట్ ఇవన్నీ కూడా మనము వాస్తురీత్యా ఖచ్చితంగా చూసుకునేటువంటివి. ఇక లేదు ఏదో మాకు అట్లా ఇప్పుడు
ఈశాన్యం కానివ్వండి, నైరుతి కానివ్వండి, ఇవి ఎంత శుభ్రంగా ఉంటే అంత మంచిది. కొందరు ఈశాన్యంలో ఒక కలశం పెట్టమన్నాం కదా అని చెప్పి పెద్ద బిందె పెడతారు. ఈశాన్యంలో బరువు పెట్టకూడదు. కానీ నైరుతి బీరువా, మనకు డబ్బులు పెట్టేటువంటి ప్రదేశం. సో అక్కడ ఏమిటి, లైట్ యెల్లో కలర్ మాత్రమే ఉండాలి. యెల్లో కలరు బీరువా కానీ, యెల్లో కలర్ కర్టెన్ కానీ, యెల్లో కలరు డోర్ కానీ ఉంటేనే బాగుంటుంది. అక్కడ వేరే కలర్ ఏది ఉండకూడదు. వాయువ్యం పెరిగినా, వాయువ్యంలో ఏమైనా మనకు కొందరి ఇళ్లల్లో వాయువ్యంలో పిల్లర్ బయటకు వస్తుంది. పిల్లర్ బయటకు వచ్చి ఆ గోడను కలుపుకొని వస్తుంది. అట్లా ఉన్నా ఇబ్బంది. ఇట్లా ఇక వారి ఇంట్లో మనం వెళితే కానీ చెప్పలేని పరిస్థితి. నేననే పాయింట్ ఏమిటంటే, ఇటు వ్యక్తిగతంగా, ఇటు వాస్తుపరంగా, రెండింటి పరంగా చూసుకుంటేనే మనకు మంచి ఫలితం ఉంటుంది. ఇటు వాస్తు కానీ, జాతకం కానీ రెండు కన్నులు లాంటివి. కనుక రెండు మనం పర్ఫెక్ట్గా చూసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అంటే గురుజీ, కొంతమంది ఇళ్లలో సింగిల్ కలర్ ప్రిఫర్ చేస్తారు. అంటే ఇంటికి మొత్తం ఒకటే కలర్ ప్రిఫర్ చేస్తారు. పోనీ అలా కూడా ప్రిఫర్ అదే చేయొచ్చా? చెప్తున్నా, ఒకటే కలర్లో లైట్ క్రీమ్ కానీ, లైట్ వైట్ కలర్ కానీ ప్రశాంతతమైనటువంటిది మనం చేసుకోవాలి ఉమ్, ఎక్కడైనా కూడా. ఉమ్, ఇప్పుడు కొందరు హాల్లో రెడ్ కలర్ స్టిక్కర్ వేపిస్తారు. ఉమ్, కిచెన్లో మనకు ఆగ్నేయం బుధుడు అని చెప్పి కొందరు గ్రీన్ వేస్తారు. గ్రీన్ ఉంటే అప్పులపాలవుతారు. అదంతా సబ్జెక్ట్, అది వారి ఇంటిని మనం చూస్తేనే చెప్పగలుగుతాం. ఉమ్. అంతే. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. మహాదేవ.